హాయ్, అందరికీ శుభోదయం. ప్రభాత సూర్యునికి వందనములు. మా బుజ్జి పుట్టల ఆటలు. ఇలా మొదలైంది మా ఉదయం. మనసంతా కూడా ఎందుకో రేపు వచ్చే గ్రహణం మీద ఉంది. ఎన్నోసార్లు గ్రహణాలు వచ్చిన గ్రహణ నిబంధనలు పాటించే వాళ్ళు పాటిస్తారు. ఈజీగా ఉండేవాళ్ళు పర్వాలేదులే అనుకున్నట్టుగా నార్మల్గా ఉంటారు. నేను చెప్పదలుచుకునే విషయం చెప్పే ముందు మై ఈవినింగ్ క్రావింగ్స్ చందుని తీసుకొని రమ్మని చెప్పాను. ఇవి రేపు హోలీ పౌర్ణిమ, అందులో గ్రహణం వస్తుంది. అయితే ఆడుకోవచ్చా ఆడుకోకూడదా అన్న సందేహం నాకు. సూతక కాలం పొద్దున 6 మొదలవుతుంది అని చెప్తున్నారు. అసలు నా డౌట్, హోలీ ఆడుకోవచ్చా ఆడుకోకూడదా అన్న కంటే కూడా గుళ్ళో దర్శనాలు ఉండవేమో అని. అంతేలే, సూతక కాలం పొద్దున 6 ఇంకా దర్శనాలు ఎక్కడ ఉంటాయి. అనుకోకుండా సాయంత్రం హోలికా దహనంకి వెళ్ళడం కుదిరింది. నాకు ముందే తెలుసు ఇక్కడ గుడి దగ్గర హోలికా దహనం చేస్తున్నారని, కానీ కుదురుతుందో లేదో అని అనుకున్నాం. లక్కీగా వెళ్ళడం కుదిరింది కాబట్టి ఇంకా రేపు దర్శనం గురించి నాకు బెంగ లేదు. నార్త్ వాళ్ళు చేస్తారు కదా హోలికా దహనని, చిన్న సమర్పణలాగా పూజ, చుట్టూ ప్రదక్షిణలు. సో తృప్తిగా ఉంది నాకు. చేసుకో 3 ప్రదక్షిణలు. అలా ప్రదక్షిణ ముగించుకొని చిన్న హారతి, ఆ తర్వాత కొద్ది రంగులతో ఆటలు కూడా ఆడుకున్నాము. ఇంకా చాలా చోట్లలో హోలీ రేపు మంగళవారం కాకుండా బుధవారం ఆడుకుందాము అని అనుకుంటున్నారు. మా కాలనీలో రేపు మంగళవారం ఆడే ఉద్దేశం ఉంది. మొత్తానికి సందేహాలు, కన్ఫ్యూజన్స్ ఎన్ని ఉన్నా సరే మేము అలా హోలికా దహనంకి వెళ్ళి ముందే ఆడుకొని వచ్చాము. సమ్ హ్యాపీ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకొని వచ్చాము. మీ అందరికీ కూడా హోలికా దహన్ అండ్ హోలీ పౌర్ణిమ శుభాకాంక్షలు. బాగా ఆడుకోండి. ఉంటాను మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే.